హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. అయితే ఈ వీడియోలో ఏంటంటే ఫర్ ది ఫస్ట్ టైం మారుతి సుజుకి ఎరేనా నుండి క్రేటా, సెల్టాస్ అండ్ కుషాకి కాంపిటీషన్గా ఒక కార్ రావడం జరిగింది. అదే విక్టరీస్. సో ఈ బ్రాండ్ న్యూ కార్ స్పెసిఫికేషన్స్ కానీ, రేటింగ్స్ కానీ, సేఫ్టీస్ కానీ, ప్రైజెస్ కానీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మనం ఫ్రంట్ లుక్ చూసుకుంటే ఇది చాలా యూనిక్ గా ఉంది. అండ్ ఇక్కడ మన డిఆర్ఎల్ చూసుకుంటే ఇవన్నీ కనెక్టింగ్ కాదు, ఇది బ్రేక్స్ ఉంది, షార్ప్ డిఆర్ఎల్స్. అండ్ మాక్సిమం మనం మోస్ట్లీ అనుకుంటున్నాము ఇది కూడా డిఆర్ఎల్ అనుకుంటాం, అది డిఆర్ఎల్ కాదు. నార్మల్ ఇది సిల్వర్ కలర్ లో ఉంది, ఇది క్రోమియం తోటి డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మన సుజుకి లోగో చూడడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ రెండు ఇవి రేడియేటర్స్ కి ఎయిర్ అనేది రావడం జరగడం కోసం ఇది బిల్డ్ చేయడం జరిగింది. అండ్ లైట్స్ కూడా మనం చూసుకుంటే ఇవన్నీ ఎల్ఈడి ల్యాంప్స్ ఇవి. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటామని ఎయిర్ కర్టన్స్ చేయడం జరిగింది. మాక్సిమం ఇది లగ్జరీ కార్స్ లోకి ఇస్తుంటారు, ఎందుకంటే ఆ డ్రాగ్ ఫోర్స్ అనేది తక్కువ చేయడానికి ఇట్లా ఇందులో నుంచి గాలి అనేది వెళ్తూ ఉంటది. అండ్ ఇది మన యాష్ కలర్ లో ఉన్న ఈ డిజైన్ కూడా ఈ కార్ అనేది స్పోర్టీ లుక్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రంట్ లో 4 పార్కింగ్ సెన్సర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం కెమెరా చూసుకోవచ్చు, 360 కెమెరాస్ మొత్తం ఇన్స్టాలేషన్ జరిగింది కార్ మొత్తం. సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మనం ఈ లెంత్ అనేది 4.3 mm. అండ్ ఇక్కడ మనం డోర్ హ్యాండిల్స్ చూసుకుంటే కూడా ఈ కలర్ లోనే ఇది బ్లూ కలర్ లో ఇవ్వడం జరిగింది. రిక్వెస్ట్ సెన్సార్స్ అనేది ప్యాసింజర్ డోర్ అండ్ డ్రైవర్ సెన్సార్ రెండు ఇవ్వడం జరిగింది. సైడ్ ఈ ఫెండర్ సైడ్ చూసుకుంటే మొత్తం ఇక్కడ అంతా బ్లాక్ ఫినిషింగ్ అనేది జరిగింది, ఎందుకంటే మనం ఇవన్నీ అంతా గుద్దు కూడా ఉంటుంది కదా. సో పెయింట్ కి ఫస్ట్ డ్యామేజ్ కాకుండా ఇక్కడ దీని మొత్తం బ్లాక్ ఫినిషింగ్ అనేది జరిగింది. అండ్ ఇక్కడ ఇండికేటర్స్ వచ్చేసి ఓఆర్ఎంస్ కి ఇండికేటర్ అండ్ అక్కడ డిఆర్ఎల్ కూడా బ్లింకింగ్ ఇండికేటర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ విక్టరీస్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 210 mm. రోడ్ మీద ప్రెజెన్స్ అనేది ఇచ్చి పడేస్తుంది. అండ్ మనం బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే నాకెందుకో గ్రాండ్ విటారా బ్యాక్, ఇంకా ఫ్రాంక్స్ బ్యాక్, ఇంకా రేంజర్ స్పోర్ట్ కూడా సో అంటే నాకు అనిపిస్తుంది అలా బ్యాక్ సైడ్ అట్లుందని. అండ్ మనం ఇక్కడ పైన చూసుకుంటే షార్ఫిన్ యాంటీనో అండ్ పైన మొత్తం డ్యూయల్ టోన్ విత్ రూఫ్ లైన్స్ విత్ యాష్ కలర్. అండ్ ఇక్కడ మనం బ్యాక్ వైపర్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ టెయిల్ గేట్ మీద మనం డిఆర్ చూసుకోవచ్చు, ఇది నార్మల్ ఎల్బీనగర్ నుంచి హైట్నర్ వరకు ఉంది షార్ట్ గా ఇది. అండ్ ఇక్కడ మనం సుజుకి లోగో అండ్ విక్టరీస్ బ్యాడ్జింగ్. అండ్ ఇక్కడ బ్యాక్ కూడా 4 పార్కింగ్ సెన్సార్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పార్కింగ్ కెమెరా ఇక్కడ నెంబర్ ప్లేట్ దగ్గర ఇవ్వడం జరిగింది. అండ్ నార్మల్ గా మనం విమెన్ ని షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు 239 లీటర్స్ 200 లీటర్స్ ఉన్నప్పుడే బ్యాగ్ కార్ లో స్పేస్ లేదు, లగేజ్ వద్దని చెప్పేసి మనం ఆపేయచ్చు. కానీ ఇది 413 లీటర్స్, అందులో మనం ఇది 40-60 రేషియోలు ఇంకా స్పెల్ చేసినప్పుడు డైరెక్ట్ షాపింగ్ మాల్ తెచ్చి పెడతారు. ఇంకా సో టేక్ కేర్. భయమేస్తుంది అక్క, చూడకక్క నేను వస్తాక్క. అండ్ ఈ కార్లో స్పేర్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఇందులో స్పేర్ వీల్ అనేది ఉండదు, కానీ స్పేర్ వీల్ స్పేస్ మాత్రం ఇచ్చారు. సో స్పేర్ వీల్ బదులు వీళ్ళు మనకి పంచర్ కిట్ అనేది ప్రొవైడ్ చేశారు. స్పేర్ వీల్ అని ఉంటుంది, ఎప్పుడంటే దీన్ని మనం ఎక్స్ట్రా యాడ్ ఆన్లు వేసుకున్నప్పుడు మనకి స్పేర్ వీల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంటీరియర్స్కి వస్తే సీట్స్ కానీ డాష్ బోర్డ్ మొత్తం డ్యూయల్ టోన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే బోత్ ఫ్రంట్ సీట్స్ ఆర్ వెంటిలేటెడ్ సీట్స్. అండ్ ఇక్కడ మనం మిర్రర్ అండ్ ఓవర్వ్యూ అడ్జస్ట్మెంట్ కిట్ చూసుకుంటే నేను చిన్నప్పుడు చెడ్డీలు వేసుకున్న కాడ నుంచి ప్యాంట్లు వేసుకున్న స్టేజ్ కూడా ఈ కిట్ మాత్రం మారలేదు. బేసిక్ నుంచి టాప్ ఎండ్ వరకు మొత్తం సేమ్ ఇదే కిట్ ఇవ్వడం జరిగింది. మరి ఇది ఫ్యూచర్ లో మరి మార్చారు లేదో చూద్దాం. ఈ సైడ్ ఫినిషింగ్ చూసుకుంటే ఇక్కడ సైడ్ డ్యూయల్ స్టిచ్చింగ్ తోటి చాలా ప్రీమియం ఉంది, చాలా సాఫ్ట్ గా. అండ్ ఇక్కడ పియానో ఫినిషింగ్ తోటి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ కంట్రోల్స్, మిర్రర్ అండ్ ఓవర్వ్యూ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది క్రోమియం ఇవ్వడం జరిగింది, ఇక్కడ ప్రీమియం చాలా బాగుంది. ట్విట్టర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు స్పీకర్. అండ్ ఇక్కడ ఒక 1 లీటర్ బాటిల్ ఈజీగా పట్టేయచ్చు, ఇక్కడ స్పేస్ ఉంది. అండ్ ఈ సీట్ కంఫర్ట్ చూసుకుంటే ఈ రెండు నన్ను హగ్ చేసుకున్నట్టుంది, ఈ సైడ్ ఈ కుషనింగ్ కానీ ఇదంతా. అండ్ అండర్ థై సపోర్ట్ కూడా చూసుకుంటే ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, చాలా ఫ్రీగా ఉంది కంఫర్ట్ అయితే. సీట్స్ అయితే డ్రైవర్ సీట్ చూసుకుంటే మనం ఇది ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్స్. అండ్ దీంట్లో మనం 8 అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. టింగ్ 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 టింగ్. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. అండ్ ఇక్కడ మనం స్టీరింగ్ చూసుకుంటే ఇది మనకి టిల్ట్ ఇంకా టెలిస్కోప్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది, కాకపోతే ఇది ఎలక్ట్రానిక్ కాదు, మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఇది. అండ్ ఇక్కడ స్టీరింగ్ చూసుకుంటే మనం ఇదంతా న్యూ లుక్ తో ఇవ్వడం జరిగింది, ఇదంతా పియానో ఫినిషింగ్ తోటి చాలా ప్రీమియం ఉంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మనం ఇక్కడ క్రూజింగ్ కంట్రోల్ చూసుకోవచ్చు, మొత్తం లెవెల్ 2 అడాస్ అంతా. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం మీడియా కంట్రోల్స్, ఇక్కడ మధ్యలో సుజుకి లోగో. అండ్ మనం ముందు చూసుకుంటే ఇక్కడ మన హెడ్ అప్ డిస్ప్లే అనేది ఇవ్వడం జరిగింది, మన ఇన్స్ట్రక్షన్ స్పీడ్ కానీ మనం అందులో చూడవచ్చు.
అండ్ మనం డ్రైవింగ్ పార్ట్ చూసుకుంటే మన దగ్గర ఉన్న వెహికల్ విక్టరీస్ 7-speed ఆటోమేటిక్ గేర్ సిస్టమ్, ఇక్కడ మనం పార్కింగ్, రేర్ అండ్ న్యూట్రల్ డ్రైవ్ అని మీకు తెలిసినాయి. అండ్ ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ చూసుకుంటే ఇవి వెంటిలేటెడ్ సీట్స్, ఇది మన ఎండాకాలంలో సమ్మ హాయిగా వెళ్ళిపోవచ్చు ఇది. అండ్ ఇక్కడ ఆటో హోల్డ్ పార్కింగ్, ఇక్కడ హోల్డింగ్. అండ్ ఈ 2 ఎంటీ ఉన్నాయి. నేను ఈ 2 నేనేమనుకుంటున్నా అంటే ఇవి మన గ్రాండ్ విటర్లో ఇచ్చినట్టు ఈవీ మోడ్ అండ్ ట్రాక్షన్ మోడ్ అనుకుంటున్నా, ఇవి డ్రైవింగ్ మోడ్స్ అనుకుంటున్నా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 2 బిల్డింగ్స్ ఇవ్వడం జరిగింది, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే సింపుల్గా వైర్లెస్ ఛార్జింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి 2 C-pin పోర్ట్స్ అనేది అవైలబుల్ ఉంది అండ్ విత్ 120 వాట్స్ సాకెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ సైడ్ మొత్తం చూసుకుంటే మనకి ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ అండ్ ఇక్కడ మన హెడ్-అప్ డిస్ప్లేది బ్రైట్నెస్ అప్ అండ్ డౌన్ ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం కొంచెం క్రూజింగ్ కంట్రోల్స్ చూసుకోవచ్చు. మొత్తం ఇక్కడ కొలిజన్ కంట్రోల్ అండ్ పార్కింగ్ సెన్సర్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా చూసుకోవచ్చు. అండ్ 360 degrees ఓవర్ వ్యూ అండ్ ఆటో స్టాప్ ఆఫ్. అండ్ ఇక్కడ మన హై బీమ్ది అడ్జస్ట్మెంట్ ఇది. అండ్ ఇందులో నాకు ఇంకా బెస్ట్ ఫీచర్ నచ్చింది ఏంటంటే ఈ పానోరామిక్ సన్ రూఫ్ అనేది 70% వరకు మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది ఓపెన్ అవుతుంది కదా, ఇది కాకుండా ఇది కూడా పోతుంటుంది దాంతోపాటు. సో ఫ్రీగా మనం ఓపెన్ చేసి ఇది ఇంతవరకు ఓపెన్ చేసుకోవచ్చు మొత్తం ఈ స్పేస్. అండ్ ఇందులో నుంచి ఎంత బల్కీ పర్సన్ అయినా ఈజీగా ఇట్లా నిలబడవచ్చు, కూర్చోవచ్చు. అండ్ ఇది మనం సింగిల్ క్లిక్ తోటి ఫస్ట్ ఇది క్లోజ్ అయిన తర్వాతకి లైన్ వైజ్ 1, 2 అండ్ ఇది మనకి మాన్యువల్గా అడ్జస్ట్మెంట్ లేదు. దీనిపైన షీట్ కూడా ఇట్లా వచ్చేసి అది కూడా ట్రైన్ గోవే అట్లా వెళ్ళిపోతుంటుంది అది. ఈ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వచ్చేసి 10.2 inches అండ్ ఇక్కడ ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి 10.1 inches విత్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ పే సపోర్ట్. ఇక్కడ మనం ఆటో డిమ్ IRVM చూసుకోవచ్చు. ఇక్కడనే మనకి ADAS level 2 అనేది ఇన్స్టాలేషన్ జరిగింది. అండ్ ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో మొత్తం ఈ యూసేజ్ అనేది నాకు చాలా బాగా అనిపించింది, యూజర్ ఫ్రెండ్లీ బాగుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు నా ఫేవరెట్ ఇది డాల్బీ అట్మాస్ ఇవ్వడం జరిగింది. సో మీకోసం నేను మళ్ళీ ప్లే చేస్తాను ఇది ఒకసారి. ఇదే మైక్ ఇదర్ హై ఈ డాల్బీ అట్మాస్ నార్మల్గా నేను కూడా వింటా, వేరే వాళ్ళు రివ్యూ చేసేటప్పుడు నాకు కొంచెం అంత అనిపించదు. కాకపోతే లైవ్గా మీరు ఎక్స్పీరియన్స్ చేయండి ఒకసారి. ఇది క్రేజీ అంటే క్రేజీగా ఉంది. ఈ కార్లో మాత్రం క్రేజీ ఇన్స్టాల్ చేశారు, అసలు ఇది బెస్ట్ అనుకోవచ్చు. ఈ కార్లో వర్త్. ఇందులో ఈ డాల్బీ అట్మాస్ఫియర్ ఎక్స్పీరియన్సే కాకుండా ఇన్ఫినిటీ హార్మన్ నుంచి 8 స్పీకర్స్ పెట్టడం జరిగింది. అండ్ ఆ సౌండ్ కూడా ఒకసారి మీరు వినండి. Here we go. సౌండ్ మాత్రం క్రేజీ అనిపించింది. అంటే లోపల కూర్చున్నా కాబట్టి నాకు ఇంకా అసలు ఎట్లా అంటే అసలు థియేటర్ ఫీలింగ్ అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనకి ఈ కార్లో 64 కలర్ అంబియంట్ లైటింగ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇట్లా మనం రింగర్ రోజెస్ పాకెట్ కూడా రోజెస్ అని ఆడుకోవచ్చు. అండ్ మనం సైడ్ ప్యాసింజర్ సీట్ చూసుకుంటే ఇది మొత్తం మాన్యువల్ అడ్జస్ట్మెంట్, ఇది ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ కాదు. అండ్ ఇక్కడ మనం గ్లో బ్యాగ్ చూసుకుంటే స్పేస్ అనేది చాలా గుడ్ అమౌంట్ ఉంది, చాలా మంచి స్పేస్ పెట్టుకోవచ్చు. అండ్ అంబియంట్ లైటింగ్ వచ్చేసి కార్ మొత్తం లేదు, ఇక్కడ ఈ స్పేస్ మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ ఉంది ఇది, అంటే ఇప్పుడు డే టైంలో కనిపేది ఇది విక్టరీస్ వి కాబట్టి ఈ అంబియంట్ లైటింగ్ కూడా ఆ మెథడ్లోనే పెట్టారు. మనం బ్యాక్ సీట్ చూసుకుంటే ఇక్కడ కుషన్ కంఫర్ట్ అని చూసుకోవచ్చు. ఈజీగా కంఫర్ట్నెస్ అనేది సూపర్ ఉంది. అండ్ ఇక్కడ మనం అండర్ థై సపోర్ట్ కానీ ఇక్కడ నీ రూమ్ స్పేస్ కానీ చూసుకోవచ్చు, ఇక్కడ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం హ్యాండిల్కి ఇక్కడ కప్ హోల్డింగ్ పెట్టుకోనికి ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనం మిడిల్ ప్యాసింజర్ కూడా హెడ్ రెస్ట్ ఇవ్వడం జరిగింది, మంచి హాయిగా కంఫర్ట్గా కూర్చోవచ్చు ఇక్కడ కూర్చొని. మనం బ్యాక్ ప్యాసింజర్స్కి ఇక్కడ 2 AC విన్స్ అనేది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ 2 C పోర్ట్స్ అండ్ ఇక్కడ మొబైల్ పెట్టుకోనికి ఇక్కడ స్పేస్ అనేది ఉంది. అండ్ ప్యాసింజర్కి మనం ఇక్కడ రైల్ లైట్స్ అని చూసుకోవచ్చు, సైడ్కి ఇవ్వడం జరిగింది, ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం మొబైల్స్ పెట్టుకోనికి, పేపర్స్ ఏదైనా పెట్టుకోనికి ఈ స్పేస్ కూడా చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ మిడిల్ ప్యాసింజర్కి కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే ఈ హంప్ అని రావడం వల్ల. కాకపోతే ఈ హంప్ ఎందుకనంటే ఈ హంప్ ఉండడం వల్లే వెహికల్ అనేది మనం 5 స్టార్ రేటింగ్ చేయడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఏదైనా కొలిజన్ అయినప్పుడు ఈ పెద్ద హంపే మనకి సేవ్ చాలా మెయిన్ పార్ట్ ఇది. అండ్ మనకి ఈ విక్టరీస్ వెహికల్ అనేది 4 వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. ఒకటి స్ట్రాంగ్ హైబ్రిడ్, మైల్డ్ హైబ్రిడ్ అండ్ పెట్రోల్ CNG అండ్ పెట్రోల్ వేరియంట్.
అండ్ మనం ఫైనల్గా మనం ఇంజన్ విషయానికి వస్తే మనం ఫస్ట్ బోనెట్ ఓపెన్ చూద్దాం ఫస్ట్. అండ్ ఇక్కడ చూసుకుంటే నేను ఫస్ట్ గుడ్డిగా నేను ఈ స్టాండ్ ఇది ఎక్కడో తెస్తున్నాను చూసినా అది ఈయనే ఉంది. అప్పటికి మా కెమెరామ్యాన్ అన్నారు స్పెట్స్ ఎందుకు అది అంటే నాకు కొంచెం సోక్ ఎక్కువ నేను తీయలేనని చెప్పేసిన. అండ్ ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడ పెట్టేసారు. కాకపోతే ఇక్కడ మనం ఆరో చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఈ స్మార్ట్ హైబ్రిడ్ పవర్ వచ్చేసి 103 PS అండ్ టార్క్ వచ్చేసి 139 Nm టార్క్. అండ్ ఇంకో నెక్స్ట్ వేరియంట్ ఇంజన్లో పెట్రోల్ ప్లస్ సిఎన్జిలో పవర్ వచ్చేసి 100 PS అండ్ టార్క్ వచ్చేసి 137 Nm టార్క్. అండ్ మనం స్ట్రాంగ్ హైబ్రిడ్లో చూసుకుంటే పవర్ వచ్చేసి 92 PS అండ్ టార్క్ వచ్చేసి 122 Nm టార్క్. అండ్ ఈ కార్లో సిఎన్జి వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. కాకపోతే మన బూట్ స్పేస్ని డిస్టర్బ్ చేయకుండా సిఎన్జి అనేది అండర్ బాడీలో ఇవ్వడం జరిగింది. అది వెహికల్ కాదు, టాప్ అండ్ ఆ వెహికల్ ఇంకా రాలేదు. అనేది ఫ్యామిలీ ఫ్రెండ్లీ అండ్ సిటీ ఫ్రెండ్లీ కాబట్టి దీన్ని మనం సిటీలో ట్రై చేద్దామని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. సో స్కిప్ చేయకుండా చూడండి. సో వెహికల్ అనేది ఇప్పుడు మనం సిటీలోనే నడుపుతున్నాం, చూస్తున్నారు కదా ట్రాఫిక్లో. సో వెహికల్ ఈ కట్టింగ్ కానీ వెహికల్ లాంగ్ అయినా అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కటింగ్ చేసే దగ్గర. క్యాలిబ్రేషన్స్ కానీ ఈజీగా అర్థమైపోతుంది మొత్తం అసలు. ఇది ఫ్యామిలీలో సిటీలో నడపాలంటే ఇది చాలా ఈజీ అసలు. ఇది చిన్న కార్ నడిపినట్టు ఉంటుంది, కాకపోతే ఇది పెద్ద కార్. ఇది ఓవరాల్గా చెప్పాలంటే కార్ అయితే సిటీలో అయితే క్రేజీ వెళ్ళిపోతుంది అసలు. స్మూత్ కానీ బండి కానీ అసలు బాగుంది. అండ్ ఇక నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ నా కంఫర్ట్ చెప్పాలంటే నాకు అండర్ థై సపోర్ట్ కానీ ఫస్ట్ ఈ సీటింగ్ కంఫర్ట్ కానీ చాలా బాగుంది ఈ కార్లో. నార్మల్గా కొన్ని కార్లు ఈ సెగ్మెంట్ ఇంత ప్రైస్ పెట్టినా కూడా మనకి ఆ కంఫర్ట్నెస్ అనేది దొరకదు. సో ఈ కార్లో మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఆ ట్రాఫిక్లో ఈ కట్ చేయడం కానీ అందులోనూ కంఫర్ట్నెస్, స్టీరింగ్ హోల్డింగ్ కానీ ఈ న్యూ స్టీరింగ్ చాలా బాగుంది. సో కట్టిన దగ్గర ఏంటంటే వెహికల్ అనేది సబ్ 4 కాదు కాబట్టి 4.4 మీటర్స్ కంటే ఎక్కువ కాబట్టి సో కట్టింగ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి చేసేటప్పుడు. సో ఇక సిటీలో నడపడం కానీ ఇదంతా కానీ చాలా క్రేజీ అనిపిస్తుంది. డ్రైవింగ్ కానీ చాలా స్మూత్గా ఉంది, ఎందుకంటే స్మార్ట్ హైబ్రిడ్ కాబట్టి. అందులో మీకు అంతా తెలిసే ఉంటుంది ఇక స్మార్ట్ హైబ్రిడ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ మన రీల్స్లో మేము పోస్ట్ చేయడం జరిగింది, కావాలంటే ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో అయినా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నార్మల్గా స్మార్ట్ హైబ్రిడ్ ఎట్లా అంటే నార్మల్ ట్రాఫిక్లో ఆగిపోయింది అనుకో, సో ఇనిషియల్గా మనం పెట్రోల్ ఫ్యూయల్ కన్సంప్షన్ కోసం అని చెప్పేసి వెహికల్ అనేది ఆగిపోతుంది. సో ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే బ్రేక్ పెడల్ నుంచి లిఫ్ట్ చేస్తామో స్టార్ట్ అవుతుంది. దీన్ని మనం స్మార్ట్ హైబ్రిడ్ అంటాం. కెమెరా చూసుకోవచ్చు ఆ క్లారిటీ కానీ అదంతా. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ 360 degrees కెమెరా ఇవ్వడం చూసాము. సో ఫైనల్గా నాకు ఈ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ విక్టరీస్ అనేది చాలా బాగుంది, స్మూత్గా అనిపించింది. సో మీకు కూడా సిటీ ఫ్రెండ్లీ, ఫ్యామిలీ ఫ్రెండ్లీ అండ్ ఫ్రెండ్లీ కావాలంటే ఈ వెహికల్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 13.4 lakhs నుంచి 24.5 lakhs చేంజ్ వరకు వెళ్తుంది. సో ఫైనల్ ఇదే విక్టరీస్ కార్ యొక్క ఫుల్ రివ్యూ. అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా రిక్వెస్ట్ ఏంటంటే కింద మీకు హైప్ అనే ఆప్షన్ ఉంటే అది హైప్ చేసుకోండి. మన వీడియో మీకే కాకుండా 10 మందికి వెళ్ళి రీచ్ అనేది ఉంటుంది.